హలో హై ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే ఈ వీడియో ఇప్పుడు చేస్తున్న వీడియో కొంచెం చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా, ఆయన సినిమాలకు సందర్భంగా కొన్ని మాట్లాడాలనిపించి మాట్లాడాను. కొంచెం పేషెన్స్ చేసుకొని ఈ వీడియో చివరిదాకా చూడండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. ఎందుకంటే ఎప్పుడు రిలీజ్ ఏంటి అన్నీ, విశ్వంబరం మూవీ, శివశంకర వరప్రసాద్, ఈ రెండు సినిమాల గురించి అయితే నాకు నచ్చింది నేను చెప్పాను. ఓకే ఫ్రెండ్, సబ్స్క్రైబ్. సందర్భంగా అనిల్ రావుపూడి గారు ఒక చిన్న టీజర్ లాగా రిలీజ్ చేశారు వీడియో. ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత ఈ వీడియో కంటే ముందు మాట్లాడుకోవాల్సింది ఇంకోటి ఉంది, కాబట్టి దాని దగ్గరికి వెళ్దాం. అయితే ముందుగా మాట్లాడుకునేది విశ్వంబరం మూవీ గురించి. విశ్వంబరం మూవీ మరి రిలీజ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. రిలీజ్ డేట్ అయితే ఎవరికి ఇప్పటివరకు చెప్పలేదు. అయితే విశ్వంబరం సినిమానే ముందు తెర మీదకి వస్తుంది అనేసి అందరూ అనుకున్న సందర్భంలో నిన్న ఒక వీడియో రిలీజ్ అయితే చేశారనమాట చిరంజీవి గారు. ఏమని చేశారు, అది చిన్నపిల్లలకు చూడవలసిన సినిమా, ఆ సినిమా పెద్దవాళ్ళు కూడా చూడవలసిన సినిమా. అందు గురించే నేను ఒక విషయం చెప్పడానికి వచ్చిన. ఎందుకు సినిమా రిలీజ్ అవ్వట్లేదు, ఎందుకు ఆ సినిమా రిలీజ్ చేయలేకపోతున్నారు అని అనుకుంటారనేసి చెప్పడం జరుగుతుంది అనేసి ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారు, ఈ సినిమా చిన్నపిల్లలు చూడాల్సిన సినిమా కాబట్టి విఎఫ్ఎక్స్ కానీ ఇలాంటిది మంచి క్వాలిటీగా రావాలంటే చాలా టైం పడుతుంది ఈ సినిమాకు అనేసి చెప్పడం జరిగింది. రిలీజ్ డేట్ ఎప్పుడు కూడా చెప్పేశారు. రిలీజ్ డేట్ ఎప్పుడు చెప్పారు, 2026లో రిలీజ్ డేట్ చెప్పారు. అది కూడా సంబర్ ఎండాకాలం సెలవుల్లో, అంటే 4వ నెల కానీ 5వ నెలలో కానీ సినిమా రిలీజ్ అయ్యిద్ది అనేసి చెప్పారనమాట. ఆ సినిమా చాలా బాగుంది అనేసి అనుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే, అందరికి తెలవాల్సింది ఏంటంటే, ఇన్ని రోజులు కూడా సినిమా పాటలు విన్నాం. ఏది, విశ్వంబరం సినిమా పాట, ఆంజనేయ స్వామిది ఒకటైతే రామ రామ అనే పాట అయితే విన్నాము. చాలా అంటే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది కూడా. అందరికీ నచ్చిన పాట ఆ పాట. అందుకు మరి చాలా టైం తీసుకున్నారంట. తర్వాత చెప్పుకునేది ఏంటంటే, శివశంకరి వరప్రసాద్ ఈ సినిమా గురించి కూడా చెప్పుకుందాం. అయితే ఈ సినిమాలో డైరెక్షన్ డిపార్ట్మెంట్తో సహా మొత్తం సినిమాకు సంబంధించిన ఆల్ డిపార్ట్మెంట్లు వాళ్ళు ఒక దగ్గర నుంచి ఉంటారు. చిరంజీవి గారు దిగొస్తారనమాట. అసలు ఆ గెటప్ కానీ, ఆ ఫస్ట్ లుక్స్ కానీ చాలా అంటే చాలా బాగుందనమాట. అప్పుడెప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమాలో కానీ ఆ టైప్లో ఓల్డ్ లుక్లో మంచిగా కనిపించారు. బాగా చేశారనమాట. అలా తయారు చేసి అలా చేసి మంచిగా కనిపించేటట్టు చాలా బాగుంటుంది సినిమా. అయితే అనిల్ రావుపూడి గారి సినిమా చాలా బాగుంటుంది. వెంకటేష్ గారికి కూడా సంక్రాంతికి వచ్చింది కాబట్టి అది చాలా అంటే చాలా బాగుంటుంది నాకు తెలిసిన కాడికి. అదే సంక్రాంతికి శివశంకర వరప్రసాద్ అనేది చిరంజీవి గారి ఫస్ట్ పేరు. చిరంజీవి పెట్టుకున్న పేరు కన్నా ముందు శివశంకర వరప్రసాద్ అనేసి ఆయన పేరు అనమాట. ఆ పేరుతో సినిమా తీస్తున్నారు. ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరి ఇంట్రడక్షన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గెటప్ పెట్టి ఆ గెటప్లో నేను అనేసి అందరు చెప్పుకున్నారు, అంతా చేశారనమాట. ఎందుకంటే వాళ్ళు ఎవరెవరు ఎడిటర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు అన్నట్టు మొత్తం చేసి చూపించారు. అదిరిపోద్ది సినిమా అని చెప్పడం జరిగింది అనమాట డైరెక్టర్ గారు. లాస్ట్కి ఆ వీడియోలో ప్రొడ్యూసర్ ఉన్నారనమాట. ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా, అసలు తెలిస్తే మీకు మతిపోద్ది. చిరంజీవి గారి పెద్ద కూతురు, ఆమె ప్రొడ్యూస్ చేస్తుంది. ఆమె పేరు నిలబెట్టాలి. ఎవరి పేరు అంటే ఆమె చెప్తుంది అనమాట, కొనిదాల అనేసి ఆ పేరు నిలబెట్టాలి అని చెప్తారు. చాలా అంటే చాలా బాగా ఉండబోతుంది. ఆ లుక్లోనే వేరే ఉంటుంది. అనిల్ రావుపూడి గారు అంటేనే అది అలా ఉంటుంది అనమాట. ఓకే రైట్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే గిచ్చుతా అని అనను, వేరే వాళ్ళది, నాది కాదు.